ఇవాళ నువ్వు ఏడుస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, ఒక టైం వస్తుంది నువ్వు సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తూ. యోబు జీవితంలో తన దుఃఖములో ఉండి గుండు కొట్టుకొని బూడిద తల మీద వేసుకొని దుఃఖముగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. ఏం చేశాడండి? అన్నీ కోల్పోయిన సమయంలో అంతా విడిచిపోయారు, వెళ్ళిపోయారు, అందరూ వదిలేశారు. సొంత భార్య కూడా దేవుణ్ణి నువ్వు ద్వేషించు, నువ్వు ఒక మాట అనేసే అన్నా కూడా యోబు దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు సంగమా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు కన్నీటితో విత్తుతున్నావు అయితే చెప్తున్నాను నేను, యోబు జీవితంలో కన్నీటితో విత్తాడు, కానీ సంతోష గానంతో తన కోల్పోయిందంతా రెండంతలు సంపాదించుకున్నాడు.